4వ తారీఖున అంటే శనివారం గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు. ఆ రోజు గౌరవ సభ్యుడు రోషన్ గారు అడిగినటువంటి ప్రశ్నకి అధికారులు సరైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వకపోవటం వలన జరిగినటువంటి సంఘటనలో మరి డిప్యూటీ మేయర్ గారు 2-3 సార్లు మీరు ఇచ్చినటువంటి సమాధానం కరెక్ట్ కాదు, పరిపాలన పరంగా ఈ సమాధానం మేము ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి ధోరణిలో మీరు సమాధానం ఇవ్వటం జరిగింది. ఒక గౌరవ సభ్యుడు అంటే కౌన్సిల్లో గౌరవ సభ్యులుగా ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు కావచ్చు, కోఆప్షన్ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, శాసన మండలి సభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళు ఎటువంటి ప్రశ్న అయినా సరే ఎజెండాలో లేవనెత్తితే వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత సంబంధిత అధికారులపై ఉండేటువంటి పరిస్థితి, అది చట్టం కూడా. కానీ మొన్న సభ్యుడు అడిగినటువంటి క్వశ్చన్కి వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇవ్వకపోగా సభని అగౌరవపరిచే విధంగా, సభని పక్కదోవ పట్టించే విధంగా ఈ యొక్క సమాచారం పరిపాలనా సౌలభ్యం కోసం మేము ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి గూఢార్థం వచ్చే విధంగా ఆ రోజు సమాధానం చెప్పడం వల్ల ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు మీరు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, 10 లక్షల మంది జనాభా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, వీళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీరు పబ్లిక్ సర్వెంట్స్ అనేటువంటి మాటలు వారు మాట్లాడుతూ గౌరవ సభ్యులందరినీ అగౌరవపరిచే విధంగా మీ సమాధానం ఉంది, ఏదైనా తమాషాగా ఉందా అని చెప్పేసి ఆ రోజు డిప్యూటీ మేయర్ గారు మాట్లాడటం కూడా జరిగింది. ఆ రోజు కమిషనర్ గారు ఒక అధికారి అయ్యుండి, ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి, రెవెన్యూ విభాగంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసేటటువంటి అనుభవం ఉండి, నేను ఆ రోజు కౌన్సిల్ అయిపోయి వాయిదా పడిన రోజు సాయంత్రం చెప్పా, పత్రికల వాళ్ళందరూ కూడా ఆ రోజు నా దగ్గర వాయిస్ తీసుకున్నారు. ఆ రోజు నేను చెప్పా ఏమని, కమిషనర్ గారు ఇలాంటి చేయటం తగదు, అనుభవమైనటువంటి వ్యక్తి, పరిపాలన మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి చేయటం తగదు అని చెప్పేసి ఆ రోజు ఏదైతే చెప్పామో ఈ రోజు వరకు కూడా ఆయన ఆ మాటకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే యాజ్ ఎ చైర్లో కూర్చున్నటువంటి చైర్పర్సన్గా, యాజ్ ఎ మేయర్గా అక్కడ సభ్యుడికి కమిషనర్ గారికి జరిగినటువంటి వాదనలో ఏదైనా సరే తప్పులు దొర్లితే కమిషనర్ గారు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి నాకు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. కానీ కమిషనర్ గారు ఆ రోజు ఆయన చేతిలో ఉన్నటువంటి మైకుని, అంటే నాకు కమిషనర్ గారు ముందు కూర్చొని ఉంటారు కాబట్టి ఆయన ఫేస్ నాకు కరెక్ట్గా క్లియర్గా కనపడదు కాబట్టి, నాకు ఏం జరిగిందో అని కరెక్ట్గా విజువల్స్ కరెక్ట్గా కనపడవు కాబట్టి నేను సరిగ్గా చూడాల. తర్వాత మీడియా ప్రతినిధులు వీడియోస్ పంపించడం వల్ల నేను చూశాను, క్లియర్గా నాకు అర్థమైంది. ఆ రోజు ఆయన చేతిలో ఉన్నటువంటి మైకుని అలా టేబుల్ మీద పడేసి, ఆయన చేతిలో ఉన్నటువంటి టేబుల్ మీద ఉన్నటువంటి పేపర్స్ తీసుకొని ఇలా నలిపేసి ఆవేశంగా ఆయన వెళ్ళేటటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే నిన్నే చూసా 32 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను,
అనేక చోట్ల నేను ఉద్యోగ బాధ్యతలు నేను స్వీకరించాను. నాకు పూర్తి స్థాయిలో నాకు అవగాహన ఉందనేటువంటి పద్ధతిలో కమిషనర్ గారు మాట్లాడటం కూడా జరిగింది. ఇది వాస్తవం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో గౌరవ సభ్యుడు కానీ ఏమైనా అన్నప్పుడు మీకు కానీ అవమానం జరిగితే, మీకు కానీ బాధ కలిగితే అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి నాకు ఆ రోజు సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత, లేకపోతే నా దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది అని చెప్పేసి చట్టంలో మీకు తెలియదా కమిషనర్ గారు అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారు నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాం శాసనసభలో కానీ రాజ్యసభలో కానీ ఇలాంటి లోకల్ బాడీస్లో ఉన్నటువంటి మీటింగ్లప్పుడు మేము చూస్తూ ఉంటాం. ప్రతిపక్ష పార్టీలోళ్ళు, అధికార పార్టీ వాళ్ళు, అధికారులు కొంత డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు, కొంత ఆవేశాలకు లోనైనప్పుడు సభని ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక పావు గంటో ఒక అరగంటో సభని వాయిదా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అదే తరహాలో నేను ఇక్కడ ఆవేశాలకు లోనైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇది కొంత చల్లార్చాలనేటువంటి ఉద్దేశంతో నేను ఒక అరగంట పాటు సభని వాయిదా వేసి నేను బయటికి వెళ్ళటం కూడా జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు. నేను వెళ్ళిన తర్వాత అరగంట సమయం అయిపోతూ ఉంది. సభను తిరిగి ప్రారంభించాలి అని చెప్పేటువంటి ఉద్దేశంతో కమిషనర్ గారికి నేను 2 సార్లు నేను ఫోన్ చేశా. ఎన్నిసార్లు? 2 సార్లు నేను కమిషనర్ గారికి స్వయాన నేను ఫోన్ చేశా. సార్, సభను మళ్ళీ తిరిగి ప్రారంభిద్దాం, ఎన్నో సమస్యలు చర్చించవలసినటువంటి అవసరం ఉంది. 20వ తారీఖు జరిగినటువంటి సమావేశం వాయిదా రూపేణ మళ్ళీ 4వ తారీఖు వచ్చింది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. సుమారు 130 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి చర్చ జరగాలి. వీటన్నిటిపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేనే ఒక అడుగు తగ్గైనా సరే కమిషనర్ గారితో మాట్లాడదామని చెప్పేసి నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తే, మరి కమిషనర్ గారు చూశారో చూడలేదో నాకు తెలియదు, కానీ ఆయన అయితే ఫోన్ అయితే మాత్రం లిఫ్ట్ చేయలే. తర్వాత నా కార్యాలయం ఉన్నటువంటి అధికారిని నేను పంపించా. కమిషనర్ గారికి సభకు రమ్మని చెప్పండి, నా మాటగా చెప్పండి, ఇది సహజమైనటువంటి మాటలు, ఏమన్నా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడేటువంటి తప్పు అని చెప్పేసి అనిపిస్తే సభలో చర్చించి ఆ మాటలు రికార్డుల నుంచి తొలగించేటువంటి కార్యక్రమం చేస్తాం అని చెప్పేసి కమిషనర్ గారిని రమ్మని చెప్పేసి నేను కబురు పంపిస్తే, కమిషనర్ గారు మేము సభకు రాము అని చెప్పేసి ఆ రోజు మా కార్యాలయ అధికారికి చెప్పడం జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా కమిషనర్ గారికి, దయచేసి 32 సంవత్సరాల సర్వీస్ గల వ్యక్తి మీరు కమిషనర్ గారు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి, పార్టీలకు అతీతంగా నగరాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి మేమందరం కూడా నేను భావిస్తూ ఉన్నాం. నిన్న మీరు పెట్టినటువంటి 130 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలలో, అభివృద్ధి పనులలో కూటమి ప్రజాప్రతినిధులు ఇచ్చేటువంటి ప్రతిపాదనలు మీరు తీసుకొని మీరు కౌన్సిల్లో ప్రతిపాదన పెడితే, ఎక్కువ మంది సభ్యులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఆ యొక్క ఇచ్చినటువంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేటువంటి సంస్కృతి గుంటూరులో ఉన్నది. కానీ ఆ సంస్కృతికి మీరు తూట్లు పొడుస్తూ, ఆ సంస్కృతికి మీరు చిల్లులు వేస్తూ మీరు నిన్న వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ గుంటూరులో కార్పొరేషన్లో మేమందరం కూడా, అంటే ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అయినా సరే అభివృద్ధిలో అందరం కలిసి నడవాలి, అందరం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము వ్యవహరిస్తూ ఉన్నాం. కాబట్టే గత నెల రోజుల క్రితం జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో 60 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి మేము పెద్ద మనసు చేసుకొని మేము ఆమోదం తెలిపాం. 60 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పెద్ద మనసు చేసుకొని మేము ఆమోదం తెలిపాం. ఎందుకంటే మాకు తెలుసు 12 సంవత్సరాలు గుంటూరులో ఎన్నికలు జరగల.
అధికారుల పాలనలో గుంటూరు అభివృద్ధికి నోచుకోలా. కానీ 2021 సంవత్సరంలో పాలకవర్గం ఏర్పడిన తర్వాత నగరాభివృద్ధికి ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కూడా మేము చేయటం కూడా జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే కమిషనర్ గారికి ఏదైనా అప్రూవల్ ఇవ్వాలనుకుంటే కమిషనర్ గారికి 10 లక్షల రూపాయల లోపల మాత్రమే అంచనాకి ఆమోద ముద్ర వేసేటువంటి పరిస్థితి కమిషనర్ గారికి చట్టం ఇచ్చింది. 10 లక్షలు దాటించిన తర్వాత 50 లక్షల రూపాయల వరకు స్టాండింగ్ కమిటీకి అథారిటీ ఉంటుంది. 50 లక్షలు దాటిన తర్వాత దగ్గర నుంచి 2 కోట్ల రూపాయల వరకు కౌన్సిల్కి ఉంటుంది. 2 కోట్ల పైచిలుకు వరకు ఏదైనా ఉంటే అది ప్రభుత్వం దగ్గరికి, అది కూడా కౌన్సిల్ ద్వారా ఆమోద ముద్ర వేసుకున్న తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మేము ఎక్కడా కూడా మేము ఆలోచన చేయకుండా ఏదైతే కూటమి ప్రజాప్రతినిధులు, ఏదైతే శాసనసభ్యులు, గౌరవ శాసనసభ్యులు ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా 60 కోట్ల రూపాయలు నెల 15 రోజుల క్రితం ఆమోద ముద్ర వేసామా లేదా, దాది వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు పార్టీల మధ్య కుంపట్లు పెట్టి ఈరోజు పబ్బం గడుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఫ్యాక్షనిస్ట్ మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారికి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఉదయమే నేను పేపర్లో చూసా, పేపర్లకు లీకులు ఇస్తామన్నాడు కమిషనర్ గారు. మేయర్ గారి దగ్గర ఇంతమంది వర్కర్స్ ఉన్నారు, మేయర్ గారి దగ్గర ఇంతమంది పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి. మేయర్ గారికి ఏ విధమైనటువంటి ప్రొవిజన్స్ ఉంటాయో కమిషనర్ గారు ఒక్కసారి రికార్డులు పరిశీలించాలి. లేని పక్షంలో గత మేయర్లు ఏ విధంగా సౌకర్యాలు పొందారో ఒక్కసారి గతంలో ఉన్నటువంటి అధికారుల్ని కమిషనర్ గారు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే గత మేయర్లకి అందరికీ కూడా కార్పొరేషను ఒక కారు ప్రొవైడ్ చేస్తుంది, అటెండర్లు ప్రొవైడ్ చేసిద్ది, కార్యాలయానికి స్టాఫ్ను ప్రొవైడ్ చేసిద్ది. వీటన్నిటినీ కూడా ఈరోజు అర్ధాంతరంగా ఈరోజు ఉదయం నాకు తెలియకుండా, కనీసం మేయర్కి సమాచారం లేకుండా, మేయర్ గారికి ఇంటిమేషన్ లేకుండా నా కార్యాలయ సిబ్బందిని మీరు ఉదయమే పిలిపించి వెనక్కి తీసుకెళ్ళి వేరే విధులకి మీరు పంపించారంటే మీరు గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి వచ్చారా కమిషనర్ గారు, లేకపోతే రాజకీయాలు చేయడానికి వచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకటే చెబుతా ఉన్నాం, ఈయన అధికార పార్టీ దగ్గర మెహర్బానీ కోసం, అధికార పార్టీ దగ్గర మెప్పు పొందడం కోసం ఈయన వ్యవహరించినటువంటి తీరు వల్ల గుంటూరు నగరం అభివృద్ధి విషయంలో వెనక్కి పోతా ఉంది అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెబుతా ఉన్నా. ఎందుకంటే మేము అభివృద్ధి అనేది మేము చేయకూడదు, అభివృద్ధికి మేము సహకరించకూడదు, అభివృద్ధికి మేము కూటమి ప్రభుత్వాలకు మేము సహకరించకూడదని చెప్పి అనుకుంటే నెల 15 రోజుల క్రితం జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముగ్గురు శాసనసభ్యులు, కూటమి శాసనసభ్యులు ప్రతిపాదనలు పెట్టినటువంటి అన్ని ప్రతిపాదనలు కూడా మేమందరం కూడా సంఖ్యాబలం ఎక్కువ ఉండి కూడా మేమందరం కూడా వాటిని పూర్తి స్థాయిలో మేము ఆమోదం తెలియజేశాం. పెద్ద మనసు చేసుకో అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. నిన్న 130 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉంటే, కనీసం అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉంటే, కనీసం సమస్యల మీద చర్చించవలసినటువంటి అవసరం ఉంటే, కనీసం వాటి మీద చర్చించకుండా ఆ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి ఆమోదాలు పొందకుండా మరి కమిషనర్ గారు అర్ధాంతరంగా సభ నుంచి బయటికి వెళ్ళిపోవటం ఇది చట్ట ప్రకారం తప్పు. ఇలాంటి తప్పిదాలు నాకు తెలిసి, నేను మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా ఇన్ని సంవత్సరాలు కార్పొరేటర్గా ఉన్నాను. నాకు ఎంతోమంది మేయర్ల దగ్గర నేను కార్పొరేటర్గా వ్యవహరించినటువంటి అనుభవం నాకు ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఇలాంటి కమిషనర్గా గత కమిషనర్లో ఎవ్వరు కూడా ఈ విధంగా ప్రవర్తించినటువంటి సందర్భం లేదు, సంఘటనలు కూడా లేదని చెప్పేసి కూడా చెబుతూ, ఈరోజు ఒక మేయర్ అయిన నన్నే సరే ఈ విధంగా అవమానించే విధంగా ఈరోజు ఆయన వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం అని చెప్పి అనుకుంటూ మేము గౌరవ కలెక్టర్ గారిని కలిశాం. కలెక్టర్ గారికి జరిగినటువంటి సంఘటన, కౌన్సిల్లో జరిగినటువంటి సంఘటన, 2 సార్లు వాయిదా పడేటువంటి సంఘటన గురించి అన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. కలెక్టర్ గారు కూడా దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి తగు న్యాయం చేస్తారని చెప్పారు. తప్పకుండా మేము కలెక్టర్ గారికి చెప్పాం,
ఏదైతే వాయిదా పడినటువంటి కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశాన్ని వెంబడినే కలెక్టర్ గారి అధ్యక్షతన కలెక్టర్ గారి నాయకత్వంలో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. పలు సమస్యల మీద చర్చించాలి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించి వాటిని ఆమోదింప చేసుకొని తక్షణమే అభివృద్ధి ద్వారా ముందుకు వెళ్ళడానికి కమిషనర్ గారు కూడా రావాలని చెప్పేసి కూడా చెబుతూ మేము కలెక్టర్ గారికి చెప్పాం. వారు కూడా సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాడు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగిందని చెప్తూ మొన్న 4వ తారీఖు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని జరిగిన పరిణామాలపై కలెక్టర్ గారిని కలవటం, కలెక్టర్ గారిని కలిసినటువంటి అంశం ఏంటంటే 4వ తారీఖు కమిషనర్ గారు నాకు అవమానం జరిగింది, నన్ను అవమానకరంగా డిప్యూటీ మేయర్ గారు మాట్లాడారని చెప్పి మాట్లాడినటువంటి మీడియా ద్వారా తెలుసుకున్నాము. అట్లానే కాకుండా కమిషనర్ గారు కింద ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని కూడా కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందనేటువంటి వాస్తవాలని రికార్డులు చూసుకోకుండా పరిశీలించకుండా కమిషనర్ గారు చెప్పారని చెప్పి కింద ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తూ ఉంటే అసలు నగరపాలక సంస్థలో ఏం జరుగుతుంది, అసలు వాస్తవాలు ఎవరైనా చూస్తున్నారు లేదనే విషయాలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళే క్రమంలో ఈరోజు నేను కలెక్టర్ గారిని నేను అడిగింది ఏంటంటే 4వ తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన నేను వచ్చి అడుగుతా ఉన్నా. కమిషనర్ గారు ఏమంటున్నారు, డిప్యూటీ మేయర్ గారు ఇలా మాట్లాడారు అని అడుగుతూ ఉన్నాడు. మరి వాస్తవంగా కమిషనర్ గారు వచ్చి కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాలి, ఇట్లా డిప్యూటీ మేయర్ గారు ఈ విధంగా చేశారని. నేను వచ్చి వాళ్ళ కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతా ఉన్నా. ఏమడిగానంటే కలెక్టర్ గారిని, కలెక్టర్ గారు మేడం గారు 4వ తారీఖు జరిగినటువంటి ప్రతి అంశం పైన ఒక కమిటీ వేసి, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి వాస్తవాలను బయటికి తీసుకురండి. అసలు ఆ రోజు ఏం జరిగింది, డిప్యూటీ మేయర్ గారు ఏమన్నారు, కమిషనర్ గారు ఎలా ప్రవర్తించారు, ఈ విషయాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పని నేనే స్వయంగా వచ్చి ఒక కమిటీ వేయమని చెప్పని అడగటం కూడా జరిగింది. ఈ కమిటీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయంలో కనుక డిప్యూటీ మేయర్ మాట్లాడినటువంటి భాష కనుక తప్పు అని చెప్పని కనుక నిర్ధారణ అయితే నా మీద తీసుకునే చర్యలు నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా కమిషనర్ గారు ప్రవర్తించినటువంటి తీరు కనుక తప్పు అని కనుక వాళ్ళు నిర్ధారణ చేసినట్లయితే కమిషనర్ గారి పైన కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కలవటం, కలెక్టర్ గారిని కలిసిన తదుపరి వారి ద్వారాగా రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాము. ఇలానే ఇదే కాకుండా నిన్న నేను రెండో విషయం చెప్పాను, నేను బుడమేరు వాగుకు సంబంధించినటువంటి విషయం కూడా చెప్పాను. నేను ఈ బుడమేరు వాగుకు సంబంధించిన విషయంపై కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయమని చెప్పని కలెక్టర్ గారిని కోరటం జరుగుతూ ఉంది. చెప్పాను నేను, ఏం చెప్పానంటే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 10వ తారీఖు దాకా 17 లక్షల ఫుడ్ ప్యాకెట్లు గుంటూరు నగరం నుంచి విజయవాడకు వెళ్ళినాయి. ఈ వెళ్ళినటువంటి క్రమంలో ప్రజాప్రతినిధుల యొక్క భాగస్వామ్యం అంటే 57 మంది కార్పొరేటర్ల భాగస్వామ్యం ఎక్కడా లేదు. లోకల్గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఎంపీ గారి యొక్క భాగస్వామ్యం ఎక్కడా లేదు. వీళ్ళ భాగస్వామ్యం ఎక్కడా లేదు. మీడియాలో కూడా ఎక్కడా తెలియదు. గుంటూరు నగర ప్రజలకు ఎవరికీ తెలియదు. తెలియకుండా సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా అంటే సుమారుగా 7 రోజుల్లో 17 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, 13 లక్షల పాల ప్యాకెట్లు, 3 లక్షల వాటర్ బాటిల్స్ ఇక్కడ నుంచి ఏ విధంగా బుడమేరులో ఉన్నటువంటి ప్రజలకు చేరినాయి, ఆ చేర్చిన విధానం ఎలాగ చేరింది అనేటువంటి విషయాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కలెక్టర్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని చెప్పని విచారణ చేసి ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో, ఆర్థికంగా నగరపాలక సంస్థ ఖజానాకి గండి కొట్టారు, నగరపాలక సంస్థ ఖజానా కాకపోవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట పాలు తెచ్చే విధంగా ఎవరైతే వ్యవహరించారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఇవాళ ఈ బుడమేరు వాగుకు సంబంధించిన దానిపైన కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అడగటం జరిగింది. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఇది పైన ఉన్నటువంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళమని చెప్పాను. నేను ఈ 2 అంశాలపైన కలెక్టర్ గారు విచారణ చేస్తా అన్నారు. మేయర్ గారు చెప్పిన విధంగా నాకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది అయితే ఎవరున్నారో, అటెండర్ కావచ్చు, ఒక పిఆర్ఓ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, మేము మాకు సంబంధించినంత వరకు గతంలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారో అవి మాత్రమే ఇచ్చారు. గతంలో ఇచ్చినటువంటి డిప్యూటీ మేయర్లకి రెంట్ అలవెన్స్ ఇచ్చారు. నాకైతే రెంట్ అలవెన్స్ కూడా లేదు. ఒక ఆయిల్ స్టాఫ్ మాత్రమే ఇచ్చారు. తప్పనిచ్చి ఒక్క పర్సన్ కూడా మేము అదనంగా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కేవలం ఇది ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే వారిని ఉపయోగించాం తప్పనిచ్చి మా వ్యక్తిగతానికి సంబంధించినటువంటి ఒక 2 రూపాయల టీ కూడా తెప్పించినటువంటి దాఖలాలే వాళ్ళతో అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ
కమిషనర్ గారు తను ఒక నియంతలాగా పోకడలు పోతూ వాస్తవ పరిస్థితులు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ప్రజా ప్రయోజనాలు కాపాడే ప్రజాప్రతినిధులు తెచ్చేటువంటి అంశాలని నేను పరిష్కరించాలన్నటువంటి విచక్షణ ఆలోచనలు మాని ఆయన ఎక్కడా ఒక నోటీస్ లేదు, ఎక్కడ మాకు ఒక ఇంటిమేషన్ లేదు, వితౌట్ ఇంటిమేషన్ వితౌట్ నోటీసు మా దగ్గర గతంలో ఉన్నటువంటి సిబ్బందిని తీసివేసేటువంటి అధికారం ఆయనకి ఎవరిచ్చారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏదైనా ఉంటే సిస్టంలో రూల్ ప్రకారంగా మాకు నోటీసులు పంపించండి, దానికి మేము రిప్లై ఇస్తాము. దానికి మీరు సాటిస్ఫై కాకపోతే మీరు డెసిషన్ తీసుకోండి, తప్పులేదు. అంతే తప్పనిచ్చి ఏకపక్ష నిర్ణయాలతోటి నిన్న జరిగినటువంటి కౌన్సిల్లో జరిగినటువంటి అంశాలు ఏదేదో వేరే వేరే విషయాలన్నీ కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడతారు కాబట్టి వాటిల్లో మాకు ఇబ్బందులను ఉద్దేశంతో సభను పక్కదోవ పట్టించే విధంగా సభను అవమానపరిచినటువంటి విధానాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి నేను ఏదైతే 2 విషయాలు చెప్పానో, ఒకటి వాస్తవాలు వెలుగులోకి రావాలి, 4వ తారీఖు జరిగిన అంశాలు. 2 బుడమేరుకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల విషయంపైన విచారణ జరిపించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర నుంచి సానుకూలంగా సమాధానం వచ్చిందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము. దీనిపైన త్వరలోనే మళ్ళా కూడా ఇంకోసారి మేము స్పందించేటువంటి సమయం వచ్చినప్పుడు మళ్ళీ స్పందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.